టుడేలో బ్రేకింగ్ చూస్తాం. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న నీటిపారుదల శాఖలో 224 అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇక 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారుల నియామక పత్రాలు అందచేతకు ముహూర్తం ఖరారైంది. కాసేపట్లో జల సౌదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించనున్నారు. ఇక అనంతరం నీటిపారుదల శాఖ అంశాలపై సమీక్ష జరపనున్నారు. వాస్తవానికి నియామక పత్రాలు పంపిణీ గత ఏప్రిల్లోనే చేయాల్సి ఉంది, కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. వాయిదా పడుతూ వస్తున్న నీటిపారుదల శాఖలో 224 అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇక 119 టెక్నికల్ జూనియర్ టెక్నికల్ అధికారుల నియామక పత్రాలు అందచేతకు ముహూర్తం కురింది. ఇక కాసేపట్లో జల సౌదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపికైన వారికి నియామక పత్రాలను అందచేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఈ రోజు ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ లో గడుపుతున్నారు. వరుణ్, ముఖ్యంగా ఈ రోజు కొత్తగా నియమితులైనటువంటి 4 ఆర్టీఐ కమిషనర్లు పదవి బాధ్యతలు ఈ రోజు చేపట్టడం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారానికి సచివాలయంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. దాంతో పాటు ఏదైతే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జల సౌదాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా సీఎం రివ్యూ చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి రివ్యూ చేయాలని సీఎం భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ 6 నెలల టైం తీసుకొని ఏదైతే 2 years లోపల మొత్తం శాఖలకు సంబంధించి రివ్యూ తీసుకోవడంతో పాటు రానున్న 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ల టర్మ్ లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ములు పాలించింది, ఈ 5 ఏళ్ల టర్మ్ ఒక ప్రజాపాలన అనే నినాదంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రానున్న 3 ఏళ్లకు ఒక టార్గెటెడ్ గా పనిచేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా సీఎం రివ్యూ చేయనున్నారు. ఇందులో భాగంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొంటుంటారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో వివిధ స్థాయిలకు సంబంధించిన ఉద్యోగాలు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నియామక పత్రాలు అందజేస్తారో ఆ తర్వాత జల ప్రాజెక్టులకు సంబంధించి, వాటర్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ రిసోర్సెస్ సంబంధించినటువంటి రివ్యూ సమావేశం అయితే చేయబోతున్నారు. ఇందులో మెయిన్ గా ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్లకు సంబంధించినటువంటి నిర్మాణ లోపాలు ఉన్నాయనేది ఎన్డీఎస్ఏ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది. దీంతో పాటు కాళేశ్వరం కమిషన్ కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది ప్రభుత్వానికి. అట్లాగే సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కానీ
ఇతర వాటర్ కు సంబంధించినటువంటి రిసోర్సెస్, దాంతో పాటు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వాటాల పంపకం సంబంధించి నీటి పంపకం సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రోజు చర్చించనున్నారు. ఏదైతే ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి నీటి వనరుల వాటాకు సంబంధించి సీఎం ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు అక్కడ చంద్రబాబు నాయుడు కూడా చర్చలకు సంబంధించి అధికారులను ఆదేశిస్తున్నారు. దాంతో పాటు ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా వాటాల పంపకం అనేది చేపట్టాలనేది ప్రభుత్వం భావిస్తుంది. ఈ అంశాన్ని కూడా ఈ రోజు సమావేశంలో చర్చిస్తారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.